గుడివాడ గుణపం కొడాలి నానన్న పంక పార్టీ పవర్లున్నప్పుడు ఎదురు లేకుండా తిరిగిండు. బాబు సార్నే కాకుండా లోకేష్ ను కూడా బోడి బొకాడియా అని తిట్టు తిట్టకుట్టా బాబు సారే ఎక్కకి ఏడ్చేటట్టు బాధ పెట్టిరని తెలుగుదేశం పోలు ఇప్పటికే సలసల మసులుతుంటారు. ఇక అప్పుడు మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టు నాని అన్నది మస్తుగా నడిపించుకున్నాడు. అప్పుడు గుడివాడలో ఖాళీగా ఉన్న ఈ సినిమా టాకీస్ లోనే పార్టీ ఆఫీసును పెట్టి ఎవరాలు నడిపించిందట. ఇప్పుడు కూటమి సర్కార్ రాగానే సినిమా టాకీస్ లోకి వెళ్ళి పార్టీ ఆఫీసును 7 కాడ వీకేసిరు ఆ టాకీస్ లో పార్ట్నర్లు. నిన్న మీటింగ్ పెట్టుకుని ఆ వైసీపీకి సంబంధించిన పోర్టర్లు పోస్టర్లు అన్నింటినీ తీసి పక్కకు పడేసిర్రు. ఇప్పుడు ఆ టాకీస్ కు ఓనర్లలో ఒకరైన మాజీ మున్సిపల్ చైర్మన్ యలమర్తి శ్రీనివాసు, టీడీపీ ఎమ్మెల్యే ఎనగండ్ల రాము వాళ్ళందరూ పోయి టాకీస్ ను స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ నడిబొడ్డుల ఇన్నొద్దుల అరాచకానికి అడ్డాగా వైసీపీ ఆఫీస్ నడిచింది. ఈడికెళ్ళి నడవాలంటే జనాలు గజగజ ఉనికేది. ఆఖరికి టాకీస్ ఓనర్లు కూడా టాకీస్ కాడుకొస్తే బెదిరించెలగొట్టిరు. గుడివాడ అని గ్యాంగ్ పేద మధ్య తరగతులను భయపెట్టించి భూములు కబ్జాలు చేసిర్రు. ఇప్పుడు కూటమి సర్కార్ వాళ్ళందరికీ న్యాయం చేస్తాము, మేము పవర్లకు వచ్చిన 24 గంటలనే కొడాలి నాని కబ్జాలను 9 ఎకరాల జాగాని హక్కుదారులకు అప్పగించినాము. టీడీపీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని అనుకుంటే చెప్పుకొచ్చిరీలు. ఇక ముంగట చూస్తుంటే నాని అన్నకు కష్టాలు ఇంకా గట్టిగానే చుట్టుముట్టే తట్టున్నాయి. అండర్ గ్రౌండ్ పోయిందే బెటర్ అని అనుకుంటారట అన్న టైంలో చెలరేగిపోయిన ఆన్సర్లు. ఓనర్ నేను నా ఆస్తి ఒకసారి ఎలా ఉందో చూసుకుందామని వచ్చాను. చాలా సంవత్సరాల తర్వాత మా శాసనసభ్యుడు రాము గారు, అట్లాగే రా వెంకటేశ్వరరావు, నా మిత్రుడు శ్రీకాంత్ గారు, అట్లాగే ఇతర స్నేహితులు అందరం వచ్చాం సరదాగా ఒకసారి చూసుకుని వెళ్దామని. దీని గురించి ఎలా చేశారు, ఎవరు చేశారు, ఏం చేశారు అనేది గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు. 75% హక్కుదారులు మేము. వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా వచ్చారు. మొన్న శాసనసభ్యుడు రాము గారితో మాట్లాడారు, వెళ్ళారు. ఏదో కానీ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. అది మాత్రం ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. తింటాకి ఉంది, మనకి ఉంటాకు ఉంది, తల్లి తండ్రి సక్రమంగా పెంచారు, శుభ్రంగా ఉన్నాం. మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకు ఒకటే చెప్పాడు, ఎవరి సొమ్ము ₹1 కూడా తీసుకోవద్దు అన్యాయంగా, నీ డబ్బులు పోగొట్టుకోమాకని. అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా. ₹100 కూడా ఊరికినే ఇచ్చినా ఎవరితో ముట్టుకోం. మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ, శవ రాజకీయాల మీద బతుకుతూ ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దగ్గరలోనే ఉంది, అన్నీ తేల్చుకుందాం. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. స్పష్టంగా చెప్తున్నా, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. దానికి అనుకూలంగానే ఈరోజు రావడం. నా ఆస్తిలోకి నేను వచ్చా, నా ఆస్తి అంతా ఎలా ఉందో చూసుకున్నా. నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చా, అందరం సరదాగా స్నాక్స్ తిని చూసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ఇక నుంచి రేపు పొద్దునుంచి వచ్చి అందరం మా స్థానంలో మేము కూర్చుంటాం.